నమస్కారం. మన తెలుగు టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అతిథి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ఉన్నారు. ఆయన 2024 ఎన్నికల్లో విజయాన్ని సాధించి ఎంపీగా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆయన ఈ ఏడాది కాలంలో ఎలాంటి హామీలు నెరవేర్చారు, ఎలాంటి హామీల ప్రణాళికలో ఉన్నాయి, కర్నూలు నియోజకవర్గ అభివృద్ధికి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేస్తారన్న విషయాలను వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ముందుగా మీరు గెలుపొంది ఏడాది కాలం పూర్తయింది. అంటే ఈ ఏడాది కాలం ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం? మీరు గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే మీరు బాగా గమనించండి. ఎందుకంటే మీడియా పాత్రికలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ సమాజంలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది పరిపాలన, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందనేది సుస్పష్టంగా మీడియా పాత్రికేయులుగా ప్రజలకంతా కనబడుతుంది. ఎస్పెషల్లీ నేను చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఈ రెండు జోడెద్దుల్లాగా పరిగెత్తాయనేది మనం ఎన్నికల్లో వాగ్దానం చేశాం. అందులో భాగంగా మీకు మేనిఫెస్టో కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 year లోపల క్లియర్ చేశాం. నేను చెప్పేదంటే ఏ విధంగా ఉందంటే మీరు క్లియర్గా అడగండి. మన జిల్లా గురించి కానీ ఏదైనా నేను ప్రతి విషయం మీకు కూలంకషంగా చెప్పగలుగుతాను మీడియా పాత్రికేయులకు. నేను అంటే ఈ ఏడాది కాలంలో ఎంపీ పదవిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, కర్నూలు పార్లమెంట్ సభ్యులుగా మీరు సంతృప్తిగా ఉన్నారా? నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన తర్వాత మొన్నటి రోజుకి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది రెండుగా గడిచాను. అందులో భాగంగా నాకైతే 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే నేను ఏం చేసిన అనేది పార్లమెంట్ ప్రజలు కూడా కలర్ చూశారు. కాబట్టి మీరు ఈ కర్నూలు జిల్లా గురించి మీరు అడగండి, నేను స్పష్టంగా మీకు వివరిస్తా కూడా. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నేను కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఎలక్షన్ ప్రచార పర్వంలో భాగంగా ఆ రోజు మేము పార్లమెంట్ ప్రజలకంతా ఒకటే మనవి చేశాం. మనం 25 పార్లమెంట్లోకి వెళ్ళా మన పార్లమెంట్ కొంచెం ఇరిగేషన్ పరంగా చాలా వెనకబడ్డాము, పారిశ్రామికంగా వెనకబడ్డాము, ఈ మౌలిక వస్తువుల్లో వెనకబడ్డాము. ఈ మూడే మన మేనిఫెస్టో అని చెప్పేసి నేను ప్రచార పర్వంలో భాగంగా నేను సొంతంగా పార్లమెంట్ ప్రజలకు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ కర్నూలు పార్లమెంటుకు నేను ఎందుకంటే రాష్ట్రం గురించి తర్వాత చెప్తా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జనసేన బీజేపీ అలయన్స్లో భాగంగా వచ్చిన తర్వాత, మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదట మాకు లెటర్ హెడ్స్ సార్ పార్లమెంట్లో. మొదటి లెటర్ హెడ్ ఏమిటంటే, కర్నూలు పార్లమెంట్లో రెడీగా ఒక 60% వర్క్ అయిపోయి 470 కోట్లతో రెడీగా ఉన్నటువంటి సిఎంఎల్ఆర్ఎఫ్ సెంట్రల్ మిడ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రైల్వే ప్రాజెక్ట్ అది. దాని మీద మొదటిగా కసరత్తు చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఈ సౌత్ సెంట్రల్ జిఎం ఒక పెద్ద మీటింగ్ చేస్తే విజయవాడలో, నేను దాని మీద గట్టిగా గలం ఇస్తే నాకు డేట్ కావాలి, ఖచ్చితంగా ఒక స్పష్టమైన డేట్ కావాలని ఎంపీలందరి సమక్షంలో అడిగితే సార్ గారు కూడా December 25, 2025 కంతా కంప్లీట్ చేస్తానని గట్టిగా హామీ ఇచ్చారు. అందులో భాగంగా నేను పలు దఫాలుగా ఆ సెంట్రల్లో కేంద్ర రైల్వే మినిస్టర్ని అయితేనేమి, సహాయ మంత్రులను అయితేనే వాళ్ళని కలిస్తే మళ్ళీ తర్వాత రెండో దఫా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఈ సౌత్ సెంట్రల్ జిఎం గారు ఒక్కసారి విజిట్ చేయండి ఆ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తే అందులో భాగంగా జిఎం గారు వచ్చారు. ఆయన స్వయంగా పర్యవేక్షించిన తదుపరి ఏదో వచ్చి పర్యవేక్షించిపోయినారనేది మాత్రం కాదు. అక్కడ మనకు ఎందుకంటే పాట్నా వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అది అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఈ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కాబట్టి ఇక సౌత్ సెంట్రల్ వాళ్ళ ఆధ్వర్యంలో 30% ఫిలప్ కానికే అతి త్వరలో మనకు December 25 ఇచ్చారు డేటు. మ్యాక్సిమం అంటే నెక్స్ట్ మార్చ్ కల్లా అది ఓపెన్ అయిపోయి బ్రహ్మాండంగా ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 2,000, దాదాపు 4,000 మందికి ఉపాధి కలగబోతుందని చెప్పేసి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే ఇంకా మీరు ఇచ్చిన హామీల్లో ఏవి ప్రస్తుతం అమలులో ఉన్నాయి, ఇంకా పూర్తి కావడానికి ఇంకా ఎంత టైం పట్టచ్చు అంటారు? ఇప్పుడు రైల్వే ప్రాజెక్ట్ నేను మొదటి అంశం చెప్పాను, అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి 4,000 మందికి ఉపాధి అనేది అది ఒక అంశం. రెండో అంశం వచ్చేసి మీరు బాగా భౌగోళికంగా తీసుకోండి. మన కర్నూలు పార్లమెంటు 7 అసెంబ్లీ, మనకి పత్తికొండ ప్రాంతంలో దాదాపు ఒక 20-25 నుంచి ఒక కళ, అక్కడ ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ రావాలని చెప్పేసి ఒక కళ. మేము వచ్చిన తదుపరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కావాలని చెప్పేసి మేము గౌరవ మంత్రివర్యులను కూడా, మనకు ఎందుకంటే భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి అది ఒక పరిశ్రమ కాబట్టి మేము పత్తికొండ ఎమ్మెల్యే గారిని మేమైతేనే చొరవ తీసుకున్న దాని విషయంలో ఏమైనా పత్తికొండ ప్రాంతంలో ఈ పరిశ్రమ పెట్టాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకపోతే అది 11 కోట్ల రూపాయలు
వెంటనే శాంక్షన్ చేసి పరిపాలన అనుమతులే కాదు ఆ కట్టడానికి కూడా అన్ని రకాల అనుమతులు జారీ చేసి 1 ఇయర్ లోపల, అంటే దాదాపు ఒక 8 నెలల లోపే, 1 ఇయర్ కూడా నేను చెప్పాను, 8 నెలల లోపల అది కంప్లీట్ అయ్యి 10 నెలల లోపల రైతులకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అంటే ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కళ కూడా 8 నెలల్లో జరగబోతుందంటే మీరు ఒకసారి ఆలోచించాలి. అంటే పత్తికొండ ప్రాంతం గురించి నేను చెప్పేది. రెండో విషయం, మీరు పారిశ్రామికంగా నేను చెప్పేది ఇక్కడ వచ్చేసి ఇది, అక్కడ వచ్చేసి అది, పత్తికొండది కర్నూలు ప్రాంతంలో ఇది. మీకు ముఖ్యంగా మన కర్నూలు పార్లమెంట్ ఎంటైర్ ఆలోచించాల్సిన విషయం, గొప్ప విషయం. అది దేశవ్యాప్తంగా 13 సెంటర్లు ఇచ్చింది పార్లమెంట్లో, పారిశ్రామిక కేంద్రాలు అని చెప్పేసి 13 సెంటర్లు ఇస్తే అందులో మన ఓర్వకల్ ఒకటి. అంటే కర్నూలులో ఉన్నటువంటి ఒక ఓర్వకల్, కర్నూలుకు అతి సమీపంలో ఉన్నటువంటి ఓర్వకల్. కాబట్టి మనం చాలా గర్వపడాలా. దేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పారిశ్రామిక కార్డర్ కాబోయేది ఓర్వకల్. కాబట్టి ఆ ఓర్వకల్ మీకు ఏమంటే నేను చెప్పేది ఏమంటే, ఆ నోడ్ పాయింట్ అంటే ఏమంటే, ఆ నోడ్ పాయింట్ ఏముంటుందంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొత్తం మనకు అలొకేషన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు రీసెంట్గా 2,800 కోట్ల రూపాయలు ఆల్రెడీ డిపాజిట్ అయిపోయినాయి అక్కడ. 2,800 crores డిపాజిట్ అయిపోయినాయి. అంటే మౌలిక వ్యవస్థల కోసం ఆ పేమెంట్. అందులో భాగంగా ఈ పారిశ్రామిక కేంద్రంలో, ఈ హబ్లో ఏం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారిని ప్రత్యేక చొరవ తీసుకొని ఢిల్లీలో ఒకరోజు మన రామ్మోహన్ నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో డ్రోన్లకు సంబంధించి ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలందరూ పిలిపించి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ డ్రోన్లు రాబోయే కాలానికి ఒక చరిత్ర అని చెప్పానంటే ఆ డ్రోన్లకు సంబంధించి ఒక పెద్ద సమ్మిట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు మా రాష్ట్రానికి రండి, ఖచ్చితంగా మా చూడండి అని చెప్పని ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మనకు విజయవాడలో ఒక అది బండి తెగిపోయి ఇద్దరు అనేది మీకు తెలిసిన విషయమే. ఆ డ్రోన్లతో వాళ్ళు సహకారం అందిందారు. ఆ తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా డ్రోన్లు అవసరం ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారు మన ఓర్వకల్కు దాదాపు 300 ఎకరాలు అలాట్ చేశారు. అందులో కూడా 116 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ దాదాపు ఒక నెల లోపల, అంటే ఈ రోజు నుంచి ఒక నెల పెట్టుకోండి మీరు, భూమి పూజ జరగబోతా ఉంది. డ్రోన్లకు ఒక హబ్బుగా ఆడ కేంద్రం నిలబడుతుంది. ఈ విధంగా అదే కాదు రకరకాల పారిశ్రామిక పరిశ్రమలు వస్తుంది. దాంట్లోకి సెమీ కండక్టర్లు, ఎస్పెషల్లీ అనంతపూర్ జిల్లాకు ఏ విధంగా అయితే కియా మోటార్ల పరిశ్రమ ఉందో, మన కర్నూలు జిల్లాకు రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక వెలుగు వచ్చే సెమీ కండక్టర్ల పరిశ్రమ దాదాపు 14,000 కోట్లతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ భగవంతుని ఆశీర్వాదంతో, నిండుగా మన ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా అది మన కర్నూలు పార్లమెంట్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాం. అది త్వరలో సాకారం అవుతుందని చెప్పేసి కూడా నాకు విశ్వాసం ఉన్నది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక్కసారి మీరు ఆలోచించాలా. గత ప్రభుత్వంలో ఎక్కడన్నా కూడా ఒక్కటి చెప్పడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. మేము సంవత్సర కాలం నిండుగా అయ్యే లోపల మన కర్నూలు పార్లమెంట్ ఓర్వకల్ నోడైతేనేమి, ఇక్కడ రైల్వే పరంగా అయితేనేమి, మరణపడినటువంటి రైల్వే అయితేనేమి, పత్తికొండ ప్రాంతంలో ఒక టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ అయితేనేమి, పారిశ్రామికంగా ఇది ఈ విధంగా పారిశ్రామికంగా మనం వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇంకా మనకు 4 సంవత్సరాల పరిపాలన ఉంది. అందులో భాగంగా ఈ కర్నూలు పార్లమెంట్ అంతా బ్రహ్మాండంగా పారిశ్రామికంగా అభివృద్ధి పరిస్థితుల్లో సందేహమే లేదని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు కానీ, గత పాలకులు కానీ, అంటే గతం అంటే వైసీపీ అనే కాదు, ఇంతకుముందు పాలించిన ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, ఈ పత్తికొండ ప్రాంతంలో ఈ సీడ్ పండే పంట టమోటా సీడ్ జ్యూస్కు పనికిరాదని చెప్పినారు. అందుకనే మేము జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సమాయత్తం చేయడం లేదు ప్రభుత్వం అని చెప్పి అప్పుడు చెప్పింది. దీన్ని ఎలా అధిగమించి మీరు ముందుకు పోయారంటే, నేను ఒక మాట చెప్తా. వాస్తవంగా ఏదైనా పరిశ్రమ పెడితే జనరల్గా దాంట్లో ఎంప్లాయీస్ అంటే అక్కడ స్కిల్ ఇస్తాం. మనం స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ పరిశ్రమ ఎటువంటి ఏర్పాటు చేయాలో ఆ విధంగా మనం సమకూర్చుకుంటాం. మనం ఒక టమోటా జ్యూస్ ఇండస్ట్రీ పెడుతున్నామంటే ఏ కేటగిరీ వెళ్ళినా అక్కడ మనం ఆ రకాలు ఉంటాయి. దాంట్లో ఆ రకాల రైతులకు సప్లై చేస్తే బ్రహ్మాండంగా పండించేటువంటి సత్తా మా కర్నూలు జిల్లా రైతాంగానికి. కాబట్టి మన ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ భూమి పూజ చేసే జరుగుతుంది కూడా ఆ రైతులకు కూడా కొంచెం చెప్పడం జరిగింది. అంతేగాక వ్యవసాయం అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా మొత్తం పత్తికొండనే కాదు, ఆలూరు ప్రాంతం అయితేనే పత్తికొండ ప్రాంతం రైతులకంతా మొబిలైజేషన్ చేసి ఆ సీడ్స్ తెప్పించి ఆ వెరైటీస్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సమస్య ఏం లేదు అది ఇక్కడ. కర్నూలులో రైతులు నిరుద్యోగ యువత ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరించడానికి మీ వద్ద ఎలాంటి ప్రణాళిక ఉంది? మేము ఇప్పుడే చెప్పాం, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అదే మా ధ్యేయం అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మీరు చెప్పారు నిరుద్యోగ సమస్య యువత అన్నారు. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారి మేనిఫెస్టోలో భాగంగా 16,000 చిల్లర పోస్టులకు రాగానే సంతకం పెట్టారు. అతి తక్కువ టైంలో మీరు చరిత్ర తీసుకోండి ఒకసారి. ఇంత షార్ట్ పీరియడ్లో, ఇంత క్రైసిస్లో, ఫైనాన్షియల్ క్రైసిస్లో 16,000 చిల్లర పోస్టులు వేసినారంటే ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా.
ఏదో అవతల వాళ్ళు ఏదో బురద వెళ్తామని చెప్పేసి మాటలు చెప్తే కాదు. 16,000 చిల్లర పోస్టులకు కరెక్ట్ టైం పెట్టి ఆ టైం బౌండరీ ప్రకారం స్కూల్స్ రీఓపెన్ అయ్యేసరికి వీళ్ళంతా స్కూళ్ళలో ఉపాధ్యాయులు చేరాలని చెప్పేసి అందులో భాగంగా డిఎస్సి నిర్వహించారు. ఇంకా ఫలితాలు కూడా త్వరలో వస్తాయి. అంతేగాక ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాకు ఎస్పెషల్లీ పెద్దపీట వేయబోతున్న నారా లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి గారు, ఆయన సార్ కూడా మాకు స్వయంగా చెప్పారు, మీ కర్నూలు జిల్లాకు ఎట్టి పరిస్థితిలో హైయెస్ట్ కోటా మీకే కేటాయించాము, టీచర్స్ కూడా దాదాపు 2,700 మంది మీకు అలాట్మెంట్ చేశామని చెప్పేసి సార్ చెప్పారు. ఎందుకంటే వెనకబడినటువంటి కర్నూలు వెస్టర్న్ పార్టీకి ఖచ్చితంగా న్యాయం జరగాల, అది జరగాలంటే ఖచ్చితంగా విద్యతోనే స్టార్ట్ కావాలని చెప్పేసి ఆ విద్యాశాఖ మంత్రులైనటువంటి మన గౌరవ నారా లోకేష్ గారికి నేను, ఎందుకంటే ఈ మీడియా ముఖంగా కూడా అంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చి మన కర్నూలు జిల్లాకు చేసినందుకు ఆయనకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా నీటి సమస్య ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ఎలా ఎదుర్కొంటారు మీరు? మీకు నేను పాత్రికేయులకు కానీ కర్నూలు పార్లమెంట్ ప్రజలకు కానీ మనకు ఉండేటువంటి సమస్య అంతా కర్నూలు వెస్టర్న్ పార్ట్కి నీటి సమస్య. మీరు ఒక్కసారి చూడండి, హంద్రీనివా అనేది వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు దానికి, ఎందుకంటే దాదాపు 3,800 క్యూసెక్లు పారేటువంటి కెపాసిటీ ఉంది ఆ మోటార్స్కి. ఆ పంప్ సెట్లకు ఎంత కెపాసిటీ? 4,000 దాదాపు క్యూసెక్లు కొట్టేటువంటి కెపాసిటీ ఉన్నా కూడా ఆ రోజుల్లో కాలువ లైనింగ్ చిన్నగా చేశారు. 1,600 క్యూసెక్లు మాత్రమే పారుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ పశ్చిమ ప్రాంతం అయితేనేమి, అనంతపురం అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, కుప్పం వరకు ఈ నీళ్ళు వెళ్ళాలా, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కాబట్టి ఈ నీళ్ళు సరిపోవట్లేదు అని సార్ ముఖ్యమంత్రి అయ్యి ఆ సీట్లో కూర్చున్న తర్వాత మొట్టమొదటి సంకల్పం. ఎందుకంటే మీరు ఉమ్మడి రాష్ట్రం కూడా తీసుకోండి, ఏ రోజు కూడా ఇరిగేషన్కి ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించలేదు. అది కూడా ఒకే ప్రాజెక్టుకు సార్ నా రాయలసీమ ప్రజలు చాలా విలువెల్లాడిపోతారని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం రాగానే ఈ హంద్రీనివా విడుదల జరగాల్సిందే. ఈ ప్రాంత రైతులకంతా మనకు ఎమర్జెన్సీగా నీళ్ళు అంతాయి. ఈ ప్రాజెక్టులు అవి కట్టాలంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. ఎమర్జెన్సీగా 100 రోజులు టైం లిమిట్, టైం బౌండరీ పెట్టేసి ఏదేమైనా కూడా మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ఈ వాటర్ వెళ్ళిపోవాలని చెప్పేసి 16 మీటర్లు దాదాపు చేస్తూ ఉన్నాం. అంటే అంత వెడల్పు అయిపోతూ ఉంది. అంటే మనకి నీళ్లు కూడా 3,800 క్యూసెక్లు పారే అవకాశం ఉంది. అంటే మనకి దీనివల్ల బెనిఫిట్ ఏమంటే మన కర్నూలు పార్లమెంట్లో ఎస్పెషల్లీ పత్తికొండ, దేవనకొండ మండలం, ఆలూరు కాన్స్టిట్యూషన్లో ఈ ప్రాంతం అంతా ఈ నీళ్లు రావడం వలన, అదనంగా కోటకు రావడం వలన దాదాపు 60,000 ఎకరాలు అదనంగా పొలం మనకు వాడుకలోకి రాబోతూ ఉంది. దీనికోసం అంతేగాక మధ్యకర ప్రాంతంలో పత్తికొండ తాలూకులో 2 స్లూయిస్ అదనంగా పెట్టాలని చెప్పాము. అంటే ఈ కాలువ వెడల్పు కావడంలో భాగంగానే మనం స్లూయిస్లు కూడా పెంచుకుంటా ఉన్నాం అదనంగా. అంటే స్లూయిస్లు పెంచుకోవడం అంటే మామూలుగా కాలువ పోయేటప్పుడు మనం మధ్యలో పెంచడానికి లేదు ఛాన్స్. దేవుని దయ వల్ల ఈ అవకాశం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ వెడల్పు చేయాలనే కార్యక్రమం కొనుక్కోవడం వల్ల మనలాంటి పశ్చిమ ప్రాంతం అంతా పోయి అడిగితే సార్ కాదనకుండా ఎక్కడెక్కడ అవసరం ఉందో ఆ ప్రాంతాల్లో కర్నూలు జిల్లాకు స్లూయిస్లు పెంచడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా నిమ్మల రామానాయుడు గారికి చెప్పడం జరిగింది. అంతేగాక అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఇరిగేషన్ పరంగా మనం విలవిల్లాడిపోతూ ఉన్నాం. అందులో భాగంగా మనకు ఫస్ట్ సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి హంద్రీనివా వెడల్పు అయితే మనకి ఇంకా అయిపోయింది. 1 నెల 2 నెలల లోపల మనకు నీళ్లు పారుతాయి బ్రహ్మాండంగా. మరి ఇంత 1 ఇయర్ లోపల ఇంత పెద్ద పని ఎవరైనా చేశారు? ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇంత క్రైసిస్ ఉన్నా కూడా అంత బడ్జెట్ పెట్టి చేస్తారంటే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మన జిల్లా ప్రజలంతా ఆయన రుణం తీర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంత అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలైన సూపర్ 6 పథకాలను అంటే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా అమలు చేస్తున్నారు? ఒక్కసారి నేను రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏమంటే, వాస్తవంగా మేనిఫెస్టోలో చెప్పినవే కాక అదనంగా కూడా చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వారు. మీరు ఒక్కసారి చూడండి, మేనిఫెస్టోలో మనకేం చెప్పారు? ఫస్ట్ పెన్షన్ అనేది 3,000 నుంచి నేను 4,000 చేస్తున్నారు సార్ చెప్పిన మాట ప్రకారం టంచన్గా సార్ వచ్చిన తదుపరి సంతకం పెట్టి సార్ స్వయంగా ప్రతి నెల ప్రతి ఒక జిల్లా సెలెక్ట్ చేసుకొని స్వయంగా వెళ్ళిస్తూ ఉన్నారు. అంటే గతంలో మీరు ఇండియాలో కూడా తీసుకోండి, ఎక్కడ కూడా పెన్షన్ విధానాన్ని ఒక గౌరవ ముఖ్యమంత్రి వారి హోదాలో అక్కడ పోయి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ప్రతి నెల టంచన్గా ఇస్తాం. అంటే సార్ యొక్క దార్శనికత, నిబద్ధత. 200 నుంచి 2,000 చేసినటువంటి కంత తెలుగుదేశం పార్టీదే, 2,000 నుంచి 4,000 చేసినటువంటి కంత కూడా చంద్రబాబు నాయుడు ఇది. కాబట్టి పెన్షన్ కార్యక్రమం ఒకటి. నెక్స్ట్ రైతాంగంలో గొడ్డలు పెట్టిగా ఉండేది ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది చాలా ప్రమాదకరంగా ఉండేది. ఇది మనం మేనిఫెస్టోలో పెట్టాం, మనం ఎలక్షన్ ప్రచార పరంలో కూడా చెప్పాం. అందులో సార్ దాన్ని కూడా ఆ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఇది రెండో అంశం. శాండ్ పాలసీ. శాండ్ మీరు బాగా చూడండి ఒకసారి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 2 months వరకు దాని మీద సీనరేజ్ వసూలు చేశారు.
ఆ తర్వాత సార్ ముఖ్యమంత్రి వర్యులు మాకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూర్చోబెట్టుకొని ఆ సీనరీ కూడా వద్దయా, ఈ 250 కోట్లు దాదాపు వస్తుంది మనకు, అది కూడా వద్దు, కంప్లీట్ శాండ్ ఉచితమన్నాం కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్గా ఫ్రీగా పారదర్శకంగా జరగాల్సిందని చెప్పేసి ఆ సీనరీ అమౌంట్ 250 కోట్లు కూడా వద్దు అని చెప్పి ఘంటాపదంగా చెప్పినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఇసుకను పాలసీని పారదర్శకంగా చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి శాండ్ అది. ఇకపోతే మీరు బాగా ఆలోచించాలా, తల్లికి వందనం ఇది ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. వాళ్ళ బాధ ఏం లేదు, తల్లికి వందనం వీళ్ళు చేయలేరు, వీళ్ళతో కాదు, మేము ఒకరికేయడానికి మేము ఇద్దరికని చెప్పి ఒకరికేయడానికి మేము ఎంతో కష్టపడ్డామని వాళ్ళు అనుకున్నారు. కానీ మేనేజ్మెంట్ అనేది ఎట్లుంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఎట్లుంటుంది అని చెప్పేసి మా ముఖ్యమంత్రులు నిరూపించారు. తల్లికి వందనం అనేది కరెక్ట్గా ఆయన కూడా ఆ రోజు వచ్చే మొదటి రోజు ఏం వేయలేదు, ఒక సంవత్సరం పరిపాలన తర్వాత ఆయన వేసింది. మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట ఇచ్చారో ఈ మాటను మనం కట్టుబడి ఉండాల్సిందే, చేయాల్సిందే. ఏది ఏమైనా కూడా పిల్లలంతా స్కూల్లో జాయిన్ అయ్యేసరికి పడాలని చెప్పేసి 8,790 కోట్ల రూపాయలు ఒక సింగిల్ నైట్లో కొట్టేశారు. పర్సంటేజ్ కాదు ఇక్కడ 70%, 80% అట్టేం చేయలేదు, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నైట్లో కొట్టేశారు. అందరూ బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 5 మంది పిల్లలు, 4 పిల్లలు ఉన్న వాళ్ళంతా ఎంత బ్రహ్మాండం చక్కగా అందరూ గర్వం. ఎక్కడైనా మీరు ఒక్కటైనా చూశారు ఇష్యూ, ఎక్కడ ఇష్యూ లేదు అసలు. కాబట్టి అంత పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఈ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని రాష్ట్రం అంతా తల్లికి వందనాన్ని సమర్పించి ప్రజల యొక్క రుణాన్ని తెంచుకునేటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అంటే అంతేకాక మీకు సిలిండర్ తీసుకోండి, సిలిండర్ కూడా మేము ఇచ్చేశాం. సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు, ఉచిత సిలిండర్ కూడా ఇచ్చేశారు. అదిగాక దీపం అనేది, ఎందుకంటే అప్పట్లో దీపం 1 సార్ పెట్టారు, దీపం 2లో భాగంగా మన సిలిండర్లు ఇచ్చారు, అది ఓకే. అంతేగాక రేపు ఆగస్టు 15 ఎన్నో రోజులు లేదు, ఒక నెలన్నర ఉంటే అయిపోద్ది. ఆగస్టు 15 కూడా మీరు ఉచిత బస్సు ఏదైతే కోరుకుంటున్నారో తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సులు వాళ్ళు ఏ డ్రాబ్యాక్స్ ఉన్నాయి అది కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో అంతకు మించిన బ్రహ్మాండమైన సర్వీస్ చేయాలి ఈ ఉచిత బస్సు అని చెప్పేసి సార్ రకరకాల సర్వే చేసి ఉచిత బస్సు అంటే ఎట్లుంటుంది, ఆ ప్రయాణం అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అందులో భాగంగా రేపు ఆగస్టు 15 రోజు ప్రజలకు స్వాతంత్రం ఏ విధంగా అయితే వచ్చిందో ఆ తల్లులకు కూడా ఉచిత బస్సుని అందించాలని చెప్పేసి మా సార్ మాట కూడా ఇచ్చారు. కాబట్టి అది కూడా త్వరలో నెరవేరబోదు. అంటే మీరు ఒకసారి ఆలోచించాలా, మేనిఫెస్టోలో జరగని ఏందో మీరు రండి, మా ముందరికి డిబేట్కి రండి, మా ముందర వచ్చి చేయలేకపోయినా ఇది ఎప్పుడు చేస్తారని అడగండి, మీరు ఏదంటే సలహాలు చేయండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని చేసేటువంటి పార్టీని 1 ఇయర్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిందంటే ఒక్కసారి ఆలోచించాలి మీరంతా. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్స్, ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్స్ అవి అమలు చేస్తున్నారు. దాంట్లో కొన్ని లోపాలంటే అమౌంట్ ఏదో పడట్లేదు అనేది బాగా ప్రచారం ఉంది. దీపం ఇప్పుడు మన తల్లికి వందనంలో కూడా చాలా మందికి రాలేదని ఒకటి. శాండ్ విషయంలో గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో రేట్లు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది, అధికార పార్టీ నాయకులు దోపిడీ వల్ల అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? నేను మీడియా పత్రికలకు చెప్పేది క్లియర్ కట్గా 2 అంశాలు. మీరు దీంట్లో లోపాలు ఉండవు అని మీరు అంటున్నారు. ఇది డిస్ట్రిక్ట్ పాలసీ కాదు, స్టేట్ పాలసీ. స్టేట్ పాలసీలో చిన్న అరకొర ఎక్కడ కొందరికి ఏదైనా మిస్టేక్ జరిగితే దానిని వాళ్ళు పోర్టల్లో పెట్టుకోవడానికి, వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఒక అవకాశాన్ని, వెసులుబాటుని కల్పించారు. మీరు దాని దృష్టి తీసుకురండి, ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగితే సరి చేసుకుంటామని చెప్పేసి కూడా గవర్నమెంట్ బహిరంగంగా చెప్పింది. మాకు తెలిసి కంప్లైంట్లు చాలా తక్కువ. ఎక్కడ కూడా మీరు ఏ పేపర్ని ఏ పత్రికని తీసుకోండి, కంప్లైంట్లు వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. సరే అటువంటివి ఉంటే కూడా మా దృష్టి తీసుకురండి అని చెప్పారు. ఒక అంశం సిలిండర్లకు మీరు సార్ కూడా మన ఏం చెప్పారంటే మన మీటింగ్లో కూడా మేము అడ్వాన్స్గా వేసేద్దాం, దీనికి అమౌంట్ కూడా వేసేద్దాం, ఎందుకు సిలిండర్లకు అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఏ స్కీమ్ కూడా చాలా ఎంత పారదర్శకంగా అంటే చాలా చక్కగా జరుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఒకటి మీరు శాండ్ గురించి చెప్పారు, శాండ్ ఎక్కడ పొరపాటు జరగట్లేదు. మీరు మీడియా పత్రికలు కర్నూలు ఉన్నారు, కొడుమూరు నియోజకవర్గంలో ఎన్నో రీచ్లు ఉన్నాయి. మన కర్నూలు జిల్లాకు ఉండే రీచ్లే మనం ఎక్కడ వద్దు, రాష్ట్రం కూడా వద్దు, కర్నూలు జిల్లాలో మీరు ఇక్కడే ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఏమున్నాయి రీచ్లు, మనకు కొడుమూరుపేటలో ఉండే రీచ్లే హైయెస్ట్, మంత్రాలయం దగ్గర 1-2 ఉన్నాయి. మీరు ఒక్కసారి గ్రౌండ్ మీదకి పోండి, ఒకసారి ఏం జరుగుతుంది నాయకులు చేస్తున్నారని. ఎక్కడ నాయకులు కూడా ఇన్వాల్వ్ కాలే. మేమంతా ఎక్కడ కూడా ఆ ఇసుక విషయంలో, ఎందుకంటే సార్ 1-10 సార్లు మాకు చెప్పారు ఈ శాండ్ అనేది పారదర్శకంగా జరగాలన్నారు. కాబట్టి బ్రహ్మాండం జరుగుతూ ఉంది. మీరు ఎందుకంటే ఏదో ఫ్యాన్ల కింద కూర్చొని ఇట్లా అట్లా అని క్వశ్చన్ చేస్తే దానివల్ల నో యూజ్. మీరు గ్రౌండ్ మీదకి పోయి ఆ శాండ్ దగ్గర వాళ్ళతో పెట్టి మైక్ పెట్టి మీరు ఎట్లా అడగండి, ఒకసారి ప్రజల మనోభావాలు తెలుసుకోండి. ఫ్యాన్ల కింద కూర్చొని అని చెప్తున్నాం. మామూలుగా జనరల్ గా
ప్రజల నుంచి వచ్చిన దాన్ని మేము మీ దగ్గర ప్రశ్నిస్తున్నాం. ప్రజల మనోభావాలు తీసుకొని మీరు కూడా మా దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేయడానికి కూడా మేము మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా మీ అడుగు పత్తికొండ ఏరియాలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో సఫలీకృతులయ్యారు. అందులో ఆ ప్రాంత రైతులు కూడా చిరకాల కోరిక అది. కాబట్టి ఇంకా మీరు చెప్పిన విధంగా అన్ని ప్రాజెక్టులు సాధించి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బస్తిపాటి నాగరాజు అనే మార్కును నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.